నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు భవిష్యత్ అంతా కూడా పర్యటకానిదేనని సీఎం చంద్రబాబు అన్నారు భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు టూరిజం ఒకటే ఉంటుందని పేర్కొన్నారు దేశంలో తొలిసారి పర్యటకంగా సీ ప్లేన్ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుందని ఈ మేరకు సీ ప్లేన్ పర్యటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు ఇందులో ప్రయాణించారు తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు అలాగనే సీ ప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశం ఇది రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది ఐటీ అంటే ఆనాడు ఎగతాళి చేశారు ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారని తెలిపారు అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు పరమశివుని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి. అలాంటి శ్రీశైలంలో ఈరోజు సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం తీసుకొచ్చే పరిస్థితి వచ్చాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు శ్రీశైలంలో దర్శనం చేసుకుని మళ్లీ వివిధ ప్రాంతాలకు సుజావుగా వెళ్లే పరిస్థితి వస్తుంది. అయితే ఈ రోజు ఒక ప్రత్యేకత చూస్తే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ తల్లి విజయవాడ. అక్కడి నుంచి ఇంకొక దివ్యక్షేత్రం పరమశివుని శ్రీశైలం. ఈ రెండు ప్లేసెస్ ని కనెక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రం. శ్రీశైల దేవాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ రోజు ఇక్కడ మనం ఒకసారి చూస్తే శ్రీశైలంలోని నల్లమల్ల కొండల్లో దట్టమైన అడవుల మధ్య మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవిలో స్వయంభుగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం. శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకునే సాధారణ రోజుల్లో ఒక 25,000 మంది వస్తున్నారు. అదే మరి వీకెండ్స్ అయితే 70,000 మంది వస్తున్నారు. ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే 1,50,000 మంది వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 5 నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకి ఎలా పాలించాలో తెలియక వైఎస్ జగన్ పై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అవినీతి అరాచకాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఇవే 5 నెలలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజున రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం చాలా విచారకరం. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం నిజంగా చాలా విచారకరం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, మానభంగాలు, మర్డర్లు పెరిగిపోయినాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77 రేపులు, 5 ఆత్మహత్యలు, 7 మర్డర్లు జరిగినాయి. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా మహిళలు ఎంతో ధైర్యంగా ఉండేలాగా ఆసరా అదేవిధంగా చేయూత పథకాలు అమలు చేశారు కదా. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ధైర్యంగా ఉండేలాగా ఆసరా చేయూత లాంటి పథకాలని అమలు చేశారు. విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న వసుంధర డైమండ్స్ 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రులు అనిత పాల్గొన్నారు. నిర్మల హృదయ భవన్ మరియు సీనియర్ సిటిజన్స్ ఫోరం కి చెందిన 100 మందికి పైగా హెల్త్ కార్డులు పంపిణీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత ఈ సందర్భంగా మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్ మేఘన మాట్లాడారు. హైదరాబాద్ లో వసుంధర డైమండ్స్ ప్రారంభించి 27 సంవత్సరాలైందని తెలిపారు. ఆనాటి నుంచి కూడా వినియోగదారుల ఆదరాభిమానాలతో దినదిన అభివృద్ది చెందుతుందని తెలిపారు. తమ కంపెనీ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో విజయవాడ నగర ప్రముఖులతో పాటు వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు మేఘ్నా. ఇక్కడ విజయవాడ వసుంధర డైమండ్స్ హెడ్. సో మన వసుంధర డైమండ్స్ అనేది స్టార్ట్ చేసి 27 years అయిందండి. హైదరాబాద్ లో మెయిన్ బ్రాంచ్ ఉంది. అయితే మన విజయవాడ వసుంధర డైమండ్స్ స్టార్ట్ చేసి 9 years అయింది. సో ఇవాళ మా విజయవాడ స్టోర్ 9th anniversary. సో అందుకు ఇక్కడ మేము ఈ మెడికల్ క్యాంప్ అనేది బెస్ట్ అనిపించింది. సో ఫస్ట్ మనం వసుంధర డైమండ్స్ గురించి మాట్లాడతాం. వసుంధర కాసినేని గారు, మిస్సెస్ వసుంధర హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఒక 1 bedroom అపార్ట్మెంట్ లో స్టార్ట్ చేశారు. ఏమీ తెలియని టైంలో వెన్ గోల్డ్ వాజ్ జ్యువెలరీ వాజ్ జస్ట్ బిజినెస్, ఊరికే జస్ట్ చిన్న నగలు ఇలా ఉన్నప్పుడు ఆవిడ సౌత్ ఇండియాలో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్టార్ట్ దిస్ బిజినెస్ విత్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. చాలా రీసెర్చ్ చేసి నార్త్ టు సౌత్ అన్ని రకాల జ్యువెలరీ రీసెర్చ్ చేసి బాగుందో ఇప్పటికీ అందరూ అడుగుతారు ఇది ఎక్కడ కొన్నాము అని. ఇలా మాకు ఎప్పుడు కాన్స్టెంట్ గా కాంప్లిమెంట్స్ వస్తాయి. బిజినెస్ అనేది ఒక సైడ్ ఉంటే రెండో సైడ్ ఫిలాంథ్రపీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, giving back to the society. Vasundhara garu has always insisted on giving back to the society. So అలా వాళ్ళు హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఎన్నో రకాలు జరిగాయి. మన స్లమ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కానీ, మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్కి యూకే నుంచి కరిక్యులం తెప్పించి ఆ కరిక్యులం ప్రకారం వాళ్ళకి నేర్పిస్తాం. కానీ ఇంకా ఈ ఇన్కార్సరేటెడ్ విమెన్ ఉంటారు, హెల్ప్లెస్ విమెన్, ఆల్ ఫ్యామిలీస్ ని అందరికి కూడా ఇప్పిస్తాం జరిగింది. సో ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ తో, ఆ బూస్ట్ తోనే 9th anniversary ఏం చేద్దామని ఆలోచిస్తే we felt that doing this medical camp for older people would be a very good idea అని మాకు అనిపించింది. అందుకు మేము ఒక 2 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఏం కావాలి, ఏమేమి మెడికల్ టెస్ట్ కావాలి వాళ్ళతో మాట్లాడి, లక్ష్మీ ఫౌండేషన్ అని ఒక హాస్పిటల్తో మాట్లాడి, డాక్టర్స్తో మాట్లాడి ఎలాంటి టెస్ట్ అయితే వీళ్ళకి అవసరం, వీళ్ళకి వీలు అనేది చూసి, ప్లస్ ఈ పెద్దవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు కాబట్టి హాస్పిటల్లో డాక్టర్స్తో టెస్ట్లు చేసే ల్యాబ్ టెక్నీషియన్స్ని అందరినీ ఈ 2 ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఆల్రెడీ నిర్మల్ హృదయ భవన్లో మార్నింగ్ టెస్ట్ జరిగాయి. మార్నింగ్ అంటే ఫుడ్ తినక ముందు చేసే టెస్ట్ ఉంటాయి కదా, జరిగాయి. ఇప్పుడు 2 o'clockకి రిమైనింగ్ టెస్ట్ జరుగుతాయి. సిమిలర్లీ మన సీనియర్ సిటిజన్ ఫోరం కానూరులో కూడా రేపు జరుగుతాయి, రేపు పొద్దున్నే టెస్ట్లు అన్నీ జరుగుతాయి. సో వాళ్ళు రాలేరు కాబట్టి వి మేడ్ షూర్ లక్ష్మీ ఫౌండేషన్ వెళ్ళి వాళ్ళకి చేసి మేము స్పాన్సర్ చేసాం అన్నమాట ఇది అంతా.
హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి అడిగాం, మేడం మీ చేతుల మీద ఇస్తే మా 9th anniversary-కి మీ చేతుల మీద ఇస్తే బాగుంటుందని. ఆవిడ వెంటనే ఆవిడ సంగతి మనకు తెలియదేం లేదు, ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ ఇనిషియేటివ్స్ అనేవి ఆవిడ. ప్రతి రైతులు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన CCI కేంద్రం ద్వారా అమ్మకాలు జరుపుకోవాలని స్థానిక రైతుల్ని తంగిరాల సౌమ్య కోరారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సౌమ్య ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్న నరసింహారావు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తొర్లికొండ సీతారామయ్య, జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ అధికారి మంగమ్మ, మార్కెట్ యార్డు సెక్రటరీ వెంకటేశ్వరరావు, CCI ప్రతినిధి బాల నరసింహ నాయకు, టిటిడి మండల పార్టీ అధ్యక్షులు వీరంకి వీరస్వామిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.